కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మామిడి తోటలో ఫోన్ ట్యాపింగ్ అంటూ కూడా పొంగులేటి మాట్లాడటం జరిగింది. మా ఫోన్లు వింటున్నారు అక్కడ మామిడి తోటలోనే కూర్చొని అంటూ కూడా అనుమానంగా ఉందంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే కూడా ఎంత రచ్చరచ్చగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా కేసు తెలంగాణలో రన్ అవుతున్న విషయం మనకి తెలిసిందే. దీని మీద కేసీఆర్ను కూడా విచారించడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఆ పరికరాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, కేసీఆర్ దగ్గరే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఉన్నాయంటూ కూడా మంత్రి పొంగులేటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ దగ్గరున్న ఎక్విప్మెంట్ బయట పెడతామంటూ మంత్రి పొంగులేటి చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికీ జరుగుతుంది అంటూ పొంగులేటి మాట్లాడటం సంచలనంగా మారింది. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో, ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇంకా కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది, ఆ పరికరాలన్నీ కూడా ఇంకా కేసీఆర్ దగ్గరే ఉన్నాయంటూ కూడా పొంగులేటి పలు అనుమానాలు, ఒక సంచలనమైన కామెంట్స్ చేశారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల వేళ పొంగులేటి అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి సో ముఖ్యంగా కొన్ని కీలక కామెంట్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ రోజు ఆయన చేసినటువంటి కామెంట్స్ మొత్తం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో దానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఇంకా కూడా గత ప్రభుత్వంలోనే కాదు ఇంకా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎర్రవల్లిలో ఆయన మామిడి తోటలో ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు అక్కడ ఉన్నాయి. ఆ పరికరాల ద్వారా ఇప్పుడు మా ఫోన్ల ట్యాప్ చేసి మా మాటలన్నీ కూడా వింటా ఉన్నారు అని చెప్పేసి తీవ్ర ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మేము కొన్ని సమావేశాలు పెట్టుకున్నప్పుడు మా క్యాబినెట్ లో గానీ మాకు ఇతరత్ర వాటి దగ్గర సమావేశాలు పెట్టుకున్నప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎట్లా లీక్ అవుతా ఉన్నాయి, మేము అప్పటికప్పుడు మాట్లాడిన డీటెయిల్స్ అన్ని ఎందుకు ఇటు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి తాత మధుసూదన్ కి ఎట్లా వెళ్తా ఉన్నాయి, సో అక్కడగా ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుంది, నేను ఏం మాట్లాడుతున్నాను, నేను ఏ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాను, ఏ మంత్రులతో మాట్లాడుతున్నాను అనేది ఈ ఎమ్మెల్సీ తాతాకి ఎట్లా పోతుంది అంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం దీనిపైన ఇప్పటికే పోలీసులు ఏదైతే సిట్ విచారణలో పోలీసులు కేసీఆర్ ను విచారించిన సంగతి అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే మరొక మారు ఏదైతే ఈ ఫామ్ హౌస్ సంబంధించి కూడా అక్కడ పరికరాలు ఉన్నట్లు కూడా కొంత సమాచారం వస్తా ఉంది. అక్కడ పోలీసులను పంపించి మరి నేను ఆ పరికరాలన్నిటి కూడా స్వాధీనం చేసుకుంటాం, ఈ ప్రభుత్వం ఈ సిట్ ఎంక్వైరీ మీద కట్టుబడితో ఉంది, సిట్ ఎంక్వైరీలో అన్ని తేలుతాయంటూ కూడా మరోసారి ఆయన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే అంటే ముఖ్యంగా ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఏంటి అంటే కేసీఆర్ ని టార్గెట్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మళ్ళీ ఒక మారు తెర మీదకి తేవడం కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఇదివరకే కొంతమంది ఒక 2-3 మంత్రులు జర్నలిస్టుల ముంగట అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు మా ఫోన్ ట్యాప్ అవుతుంది అని చెప్పడం కూడా ఒక అంత చర్చనీయాంశంగా మారింది. ఇది జర్నలిస్టులకు తెలిసి మా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని జర్నలిస్టులకు తెలిపిన
పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చాలా తీవ్ర స్థాయిలో జరుగుతా ఉన్న తరుణంలో పొంగులేటి మరోమారు ఈ కామెంట్ చేయడం కూడా సెన్సేషనల్ గా మారింది. చూడాలి మరి ఈ సిట్ వ్యవహారం అంతా కూడా దాదాపు అందరి విచారణ అయిపోయింది. మరి దీంట్లో ముఖ్యంగా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో, నిజంగా పొంగులేటి అన్నట్టు మరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి ఏమైనా నోటీసులు ఇచ్చి మరి అక్కడ మొత్తం కూడా సర్చ్ వారెంట్ తీసుకొని అక్కడ సర్చ్ చేస్తారా ఏంటి అనేది, అక్కడ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలు ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వం తేలుస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఎస్, ఇక ఎలాగైనా సరే ఆ ఎక్విప్మెంట్ ని కనిపెట్టి తీరుతాం, అక్కడ నుంచి బయటికి తెప్పిస్తామంటూ కూడా ఎక్విప్మెంట్ గురించి పర్టికులర్ గా కూడా పొంగులేటి మాట్లాడటం జరిగింది. ఎస్, ముఖ్యంగా అంటే ఈ వ్యవహారంలో ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు కూడా కొన్ని ఆడియో క్లిప్లు బయట సర్క్యులేట్ అవుతున్నాయి అనేది ఆయన నోటీస్కి వచ్చినట్టుంది. సో ఆ నేపథ్యంలోనే అంటే నేను పర్సనల్ గా కొన్ని మాట్లాడాను, ఆ మాట్లాడినటువంటి మాటలు బయటికి ఎలా వచ్చాయి అనేది ఆయన ఆ ధోరణిలో ఆలోచిస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నిజంగా ఇంకా కూడా మరి ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేస్తున్నాడా, నిజంగా ఫామ్ హౌస్ లో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలు ఆ మామిడి తోటలో ఉన్నాయా అనేది ఇప్పుడు ఒక అనుమానాస్పదంగా అయితే కనిపిస్తా ఉన్న వ్యవహారం ఉంది. అంటే పోలీసులతో పాటు అటు సిటీ అధికారులను కూడా నేను ఆదేశం జారీ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు అరెస్ట్ అంటే విచారణ చేస్తారా, అక్కడ సర్చ్ చేస్తారా, లేదు అంటే ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేది కూడా నాకు తెలపాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ లో అసలు ఏం జరుగుతుంది ఏంటి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది. ప్రస్తుతం అందరి విచారణ ముగిసినాయి. మరి మళ్ళొక ఎలిగేషన్ ఈ ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నం చేస్తోంది. నిజాలైతే మరి సిట్ అధికారులు తెలపాల్సిన బాధ్యత సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ అధికారులకు ఉంటది. మరి ఏం చేస్తారు ఏంటి అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద పొంగులేటి సంచలనమైన కామెంట్స్ చేయటం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకా కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూ ఆయన మాట్లాడటము, ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉందంటూ కూడా ఆయన చెప్పటము, ఇక ఇప్పుడు ఏవైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తొందరలోనే బయటికి తెస్తామన్నట్లుగా కూడా ఆయన కామెంట్స్ చేయటం జరిగింది. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.